పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఈ వారం మధ్యలో మరోసారి నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి నీ శక్తిని పొందుకొని సాతాను ఎదిరించేటటువంటి ఆత్మను మేము పొందుకొని వాని యొక్క క్రియలను లయపరచడానికి, వాడిని ఎదిరించడానికి మాకు సహాయం చేయండి. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పౌలు తెస్సలోనికకు రాసినటువంటి మొదటి పత్రిక 2:18. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని యుంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలనని యుంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచెను. చూడండి, ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడంట? దేవుని సేవకుడైన పౌలు, ఇక్కడ మేము అని అంటే పౌలు, శీల, అలాగే తిమోతి, వీళ్ళు ముగ్గురు కలిసి ఆ సంఘాన్ని బలపరచడానికి వెళ్ళాలనుకుంటున్నారు. ఆ సంఘం క్రొత్త సంఘం, మరి ముఖ్యంగా బలహీనమైన సంఘం. ఈ సంఘాన్ని బలపరచాలని పలుమార్లు వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేసినాడు, అపవాది ఎదిరించాడు. సాతాను మమ్మల్ని ఎదిరించాడు, ఆటంకపరిచాడు. సో మనం కూడా అనేకసార్లు వెళ్ళాలనుకుంటాం, వెళితే బాగుండు అనుకుంటాం, వెళ్ళలేము. 2 తెస్సలోనిక 1:3. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఈ సమయంలో వారిని ఎంతో బలపరచాలి. వాళ్ళ యొక్క ప్రేమ విస్తరిస్తూ ఉంది. తర్వాత వాళ్ళ విశ్వాసం కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళు విశ్వాసాన్ని నేర్చుకుంటున్నారు, ప్రేమను నేర్చుకుంటున్నారు. విస్తరించిపోయిందని కాదు, నెమ్మదిగా విస్తరిస్తూ ఉంది. వాళ్ళ మీద మంచి అభిప్రాయమే ఉంది, కానీ వాళ్ళు బలపరచాలి. వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా బలపరచాలి. దాన్ని సాతానేమో ఆటంకపరుస్తున్నారు. సో మనం ఎలాగా ప్రార్థన చేయాలి? అనేక సార్లు ఆయా సంఘాలకు అనుకుంటాం, తప్పకుండా వచ్చే వారం వెళ్ళాలి అనుకొని ఇంకొకటి ఏదో అర్జెంట్ పని, ఆ తర్వాత ఇంకొక అర్జెంట్ పని. సో మనకు ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి పనులు అవి మనకు ఎలా కనబడతాయంటే మంచిగానే కనబడతాయి. అవి కూడా ఇంపార్టెంటే కదా, అవి కూడా చేయవలసిన పనులే కదా. అది లేకుండా ఎలాగా? అలా ఎలాగోలని మనం ఆటంకపరచబడుతున్నాం. ప్రతిదీ సాతానే ఆటంకపరుస్తాడా? ఒకసారి పౌలుని పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడు. అపోస్తలుల కార్యములు 16. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆటంకపరుస్తున్నాడు. ఎట్లా ఉంటుందంటే, అసలుది వదిలేసి ఎక్కడికో వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పౌలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎదిరించే వాళ్ళు ఉంటారు. బెరయ అనే స్థలానికి వెళ్ళాడంట. అంత బాగానే ఉంది, వాళ్ళ బాగానే నచ్చింది, కానీ వెంటనే అక్కడ ఎదిరింపు. అది సాతాను ఎదిరిస్తున్నాడా, పరిశుద్ధాత్మ ఎదిరిస్తున్నాడు? వీళ్ళు ఒకవేళ సాతాను అనుకొని గద్దించేసి, శాతాన్ని నేను గద్దిస్తున్నాం అని ముందుకెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుతుంది? అక్కడ ఒక పెద్ద సమూహం ఏర్పడి వీళ్ళని అసలు ఎక్కడికి వెళ్ళకుండా బంధించి అదలుపడేస్తారు. ఇక్కడ మనం ఆత్మలో ఉన్నప్పుడు గ్రహించాలి, పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచి వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. అక్కడ కూడా మళ్ళీ యేసు వాళ్ళను వెళ్ళనీయలేదు. మూసియాకు దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. పౌలు రకరకములైన మనుషులను ఎదుర్కొంటున్నాడు. కొంతమంది విద్వాంసులను ఎదుర్కొంటాడు కొన్నిసార్లు. తర్వాత జ్ఞానం గలవారితో ఎలా మాట్లాడాలో వాళ్ళ ద్వారా ఎదిరించబడుతూ ఉంటారు. తర్కించే వాళ్ళు ఎక్కువ. ఈ పరిస్థితి ఇలాగంటే అలాగంత ఊరిని మాటల్లో పెట్టేస్తారు, ఇతడు జవాబు చెప్తూ ఉంటారు. సో ఇది బాగానే ఉంటుంది, కానీ అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుంటే సైతాన్ యొక్క ప్రేరేపణ? దేవుడు పౌల్ని బాగా నడిపిస్తున్నాడు. అదే ఇంత బాగా నడిపిస్తున్నటువంటి పౌల్ని ఇక్కడ సాతాను ఆటంకపరుస్తున్నాడు.
ఉదయం ఎలా ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ఎలా ప్రార్థన చేయాలి, ప్రభువా మాకు ఏం ప్రార్థన చేయాలి, ఏ విషయం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి మాకు నేర్పించు ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని నడిపిస్తాడు. ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు, సేవకుల కొరకు ఎలా ప్రార్థన చేయాలి, మన కొరకు ఎలా ప్రార్థన చేయాలి. ఈ మధ్యలో ఒకళ్ళిద్దరు నేను బయటికి పంపిస్తున్నాను, ఎంతమంది కూడా బయటికి పంపించినప్పుడల్లా వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. కొంతమంది ఇంతకుముందు వాక్యం విన్నవాళ్ళు, ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు పరిచయం అయ్యి అరే చాలా కాలానికి మీరు వచ్చారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, అరే ఎంతకాలం మేము ఎందుకు వెళ్ళలేదు అంటే ఎవరు ఆప్ చేశారు. ఇప్పుడు కూడా అంతే, ఇదిగో వెళ్తాం, వచ్చే వారం వెళ్ళిపోతాం అంటారు. వచ్చే వారం కంప్లీట్గా మర్చిపోతారు. జ్వరం పట్టుకుంది, చేయలేకపోయాం, చాలా బలహీనత వచ్చేసింది. అది ఏ బలహీనత, ఎందుకు వచ్చింది? సైతాన్ ఆప్ చేస్తున్నాడా, లేకుంటే దేవుడే మిమ్మల్ని ఆప్ చేస్తున్నాడా? మనం ప్రార్థనలో ఉన్నప్పుడు వెంటనే దేవుడు ప్రేరేపణలు ఇస్తాడు. ఈ ప్రేరేపణ, దేవుని ప్రేరేపణ వెంటనే అర్థమవుతుంది మనకు. ఇది సాతాను ప్రేరేపణ, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రేరేపణ ఏం ప్రేరేపణ? వాయుమండల దురాత్మల యొక్క ప్రేరేపణ కూడా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. చేయగలిగి కూడా మనం చేయలేము. పాపం అంటే ఏదో బలమైన పాపం చేసేసి మనకు చెయ్యవలసినది చెయ్యకపోయినా పాపమే. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. చిన్న అవిధేయత మనలో ఉంటే చాలు. అవిధేయత ద్వారా వాడు మనల్ని రకరకాలుగా ప్రేరేపించి చేయవలసింది చేయకుండా చేసేస్తాడు. చేయకూడనిది ఎలాగ పట్టుకుంటాం, అరే అబద్ధం మాట్లాడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఆ పని బాగోలేదు, మనం చేయొద్దు, మానేద్దు. ఇంకొకటి ఏంటి, కొంచెం అవిధేయత చూపించు, వాయుమండల దురాత్మ యొక్క అధిపతి వాడి చేతి కిందకి వెళ్ళిపోతాం. అప్పుడు వాడు ప్రేరేపిస్తాడు. ప్రేరేపించే శక్తికి అధిపతి. అవిధేయులైనటువంటి వారు నువ్వు కొంచెం అవిధేయత చూపించు, వెంటనే వాడు వేరే రకమైన ఒక మంచితనంలో నేను కొట్టవతలు పడేస్తాడు. ప్రేరేపిస్తాడు. చేయదగిన దాన్ని చేయనివాడు. ఒక అవిధేయత సరిపోదు, ఒక ఆయాసం సరిపోదు, చేయమన్నది చేయబడడం సరిపోదు. ఆయన చెప్పేది ఏంటి, నేను చేసేది ఏంటి అనే ఒక ఆయాసం తలంపు సరిపోదు నీకు. వెంటనే సాతాను యొక్క ఆధిపత్యం కిందకు వచ్చేసి వాడు ఇప్పుడు నేను నడిపిస్తాడు. నువ్వు తెలుసుకోవాల్సిందంటే ఎలాగొచ్చేసాను నేను, వీని యొక్క అధికారం కిందకి ఎలాగొచ్చేసాను. ఎలాగొచ్చావంటే అవిధేయత ద్వారా వచ్చావు. ఎక్కడో అవిధేయత చూపించావు, అది నువ్వు గమనించుకోవాలి. దాని కొరకు ఒక రోజు అంతా కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి యొక్క అధిపతి, ప్రిన్స్, వాడి క్రిందకి ఎలాగొచ్చావు నువ్వు. నిన్ను కదలనివ్వట్లేదు, నడవనివ్వట్లేదు, చెయ్యనివ్వట్లేదు. ఎందుకు అంటే అక్కడ ఉంది అవిధేయత చూపిస్తే. ఎటు నడిపిస్తాడో కూడా తెలియదు. వీని యొక్క అధికారం కిందకి మనం రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందరూ అని చెప్పట్లేదు, యోబు ఏమి తప్పులు చేసినట్లేడు, కానీ సాతానుకు పర్మిషన్ ఇచ్చాడంట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు చూడండి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తేవి కదా. దేవుని మీద నేరారోపణ చేస్తున్నాడు. నువ్వు చేసిన పని ఏంటి, అతనికి కంచె వేశావు, చుట్టూ కంచె వేశావు. ఎందుకు కంచె పడింది? రోజు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు. మరి ముఖ్యంగా ఆయా సమయాల్లో వాళ్ళు విందు చేసుకున్నటువంటి దినములు తీరిపోగానే వాళ్ళ కొరకు ఏమర్పిస్తాడు అతను? ఒక్కొక్కరు కొరకు ఒక 20 మంది కూర్చున్నారు, అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళందరూ కూర్చుని బాబోయ్, వాళ్ళు వీళ్ళు ఆడ మగ అందరు కలిసి కూర్చొని తిని వాళ్ళు త్రాగి వాళ్ళు ఉల్లాసంగా కొన్ని దినాలు గడిపారు. ఒకవేళ వాళ్ళు పాపాలు చేసేసారని కాదు, ఒకవేళ వాళ్ళు పాపము చేశారేమో అని ఏం చేశాడు, ఒక్కొక్కళ్ళ కొరకు దహన బలి అర్పించాడు. సో దాని కొరకు దేవుడు అతనికి చుట్టూ కంచె వేశాడు. సో ఇలాగా మనం ఒకరికొరకు ప్రార్థన చేసినప్పుడు కంచె ఉంటుంది మనం. కానీ ఇప్పుడు దానిని వేరుగా చెప్తున్నాడు, నువ్వు కంచె వేసావు, ఇప్పుడు తీసేయి.
అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. ఎలా ప్రేరేపిస్తున్నాడు ఇక్కడ సాతాను జోక్యం కలిగి చేసుకుంటున్నాడు. ఇతడు చెడ్డవాడైనందుకు కాదు, వీడు మంచివాడుగా ఉన్నందుకు. సాతాను నిన్ను ఎలా ప్రేరేపిస్తాడు అనేది నువ్వు గ్రహించుకో. అతడు పూర్తిగా గ్రహించుకోవడానికి అన్ని అధ్యాయాలు పట్టింది. ఫస్టే గ్రహించుకోలేకపోయాడు. సో మనం ఎంతవరకు మనం గ్రహించుకోవాలి. ఎందుకు నీవు దేనికి పని జరగకుండా వస్తున్నావా, లేకుంటే దేవుడు నిన్ను పాఠాలు నేర్పిస్తున్నాడా, దేవుడు నిన్ను ఏ రీతిగా ఉండాలని కోరుతున్నాడు, ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, అది నువ్వు చేసుకునే ప్రార్థన. 51వ కీర్తన చదువు. సో నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమైనా మత్సరం నాలో వస్తుందా, నేను మాట్లాడిన మాటలో ఏమైనా కోపం వచ్చిందా, నాకు ఎవరైనా గట్టిగా మాట్లాడినప్పుడు నాకు వ్యసనం వచ్చిందా, నువ్వు కొంచెం కూర్చొని పరీక్షించుకోవాలి. దావీదు ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడు, మొదట అతడు పరీక్షించుకుంటున్నప్పుడు నాలో ఏ పాపం కనపడలేదు అన్నాడు. ఆ తర్వాత 139వ కీర్తనలో లాస్ట్ వచనం చూస్తే అతనికి భయం వేసింది. సో ఈ భయం నీకు రాకపోతే ఎలాగా? వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనలు నీకు కొన్ని సమస్యలు ఉన్నాయి, సరే అది చేసుకుంటాం. కానీ నీ హృదయం పరీక్షించుకునేది కొంత ఉండాలి. ఏమన్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో ఆయన్ని చూడమంటున్నాడు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వే చెప్పేస్తావు అంతాను, నేను బాగానే ఉన్నాను, అలా ఉన్నాను, ఇలా అని చెప్పేస్తావు. నువ్వు నోరు మూసుకోరా బాబు, కూర్చొని అంతే, స్టూల్ మీద కూర్చో, నేను పరీక్షిస్తాను. ఆయన పరీక్షించిన తర్వాత మళ్ళీ చిట్టి రాస్తాడు. ఆ రూమ్కి వెళ్ళు, ఈ రూమ్కి వెళ్ళు, వీరు అన్ని ప్రశ్నలు రాస్తాడు. వాళ్ళు చూసేది నీకు అన్నీ తెలిసిపోయినట్టుగానే, అంటే నీ హృదయాన్ని పరీక్షించుకోకుండా లేచిపోతున్నావు. ఇది నువ్వు చేస్తున్న తప్పు. ప్రార్థనలు ఎలా చేసుకోవాలి అని జ్ఞానపూర్వకంగా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేసుకోకపోతే ఎట్లాగా? జ్ఞానం కొరకు వేడుకొని నీడల దేవుడు తప్పకుండా ఆయన అభ్యంతరపరచకుండా నీకు ఏమిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం ద్వారా నువ్వు ప్రార్థన చేసుకో. సో నీకు అసలు ఏమి కావాలి అనేది ఫస్ట్ జ్ఞానం కావాలి. మామూలు జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానము. అది నువ్వు తప్పకుండా ఉంటే ఎప్పుడు ఎలా ప్రార్థన చేసుకోవాలి. ఉదయమే మొదలు పెట్టేస్తారు, వాళ్ళని దర్శించండి, వీళ్ళని దర్శించండి, వాళ్ళు ఎవరినో దర్శించండి, వాళ్ళ మాట అంటలేదు ప్రభు. ఉదయమని లేవగానే ఆయన ఆరాధించడం మనం నేర్చుకో. మొత్తం మీద ఏం చేశాడంటే యోబును దేవుడు పరిశుద్ధపరిచాడు. యోబు కూడా అతను పనికొచ్చే పాత్రే. కానీ ఇంకా వెండిలో నుండి మస్టు తీసివేసిన ఎడల, వెండిలోని మస్టు తీసివేసిన ఎడల కుటుంబం వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. సో యోబు ఇప్పుడు శ్రేష్టమైన పాత్ర అయిపోయింది. వెండిలోంచి మస్టు ఎప్పుడు తీసేస్తారు? కాల్చినప్పుడు. నేను శోధించబడిన మీదట మధ్యలో ఆయన గ్రహింపు వచ్చింది. నీకు ఎప్పుడు శోధన ఉన్నప్పుడు, నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీకు ఎటు తోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, నీకు అసలు ఏమీ తోలేని సమస్య నీకు వచ్చినప్పుడు, నాకు ఏమి అర్థం కావట్లేదండి అన్నప్పుడు, నేను కాల్స్తున్నాడని తెలుసుకో. నేను కాల్స్తున్నప్పుడు మధ్యలో నీకు గ్రహింపు నెమ్మదిగా వస్తున్నప్పుడు అతను అంటున్నటువంటి మాటలు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. అతను ఏం నేర్చుకుంటే సహనం నేర్చుకున్నాడు. మనం కొన్నిసార్లు సహనం నేర్చుకోవాల్సి ఉంటుంది. విశ్వాసి నేర్చుకోవాల్సింది ఏంటంటే సహనం నేర్చుకో. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నా సహోదరులారా ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. అది ప్రవక్తల యొక్క సహనమును ఓపికను, ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ప్రభు చాలా కంగారు మనుషులకు కనబడుతున్నాను, వెంటనే సమాధానం చెప్పేస్తాను, వెంటనే మాట్లాడేస్తాను. నాకు కొంచెం ఓర్పు దయచి ఎవరితో ఎలా మాట్లాడాలి. నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలలో చాలా ఇంపార్టెంట్ పాఠం ఏంటంటే ఓర్పు, దాని తర్వాత ఏంటి సహనం. శోధనలు జరుగుతున్నప్పుడు, ఆయన కాలుస్తున్నప్పుడు నేను ఏ పాఠం నేర్చుకోవాలి?
నాకు అది వచ్చింది, ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, భయంకరమైన కష్టం వచ్చింది, సాధారణాన్ని బాగా ఇది చేసేసాడు అని అంటాం సులభమే. కానీ ఆ మాటలు ఆపేసేయాలి. ఆపేసి ఈ కష్టములలో నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి? చాలా ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే ఓర్పు, సహనం. ఏ రీతిగా నాకు సహనం నేర్పిస్తావు? నాకు సహనం నేర్పించాను. తొందరపడవలసిన సమయంలో ఆగాలి. నేను తొందరపడను, ఆలోచిస్తాను, ఆగి ఆలోచిస్తాను. ఈ సహనం అనేది నేర్చుకున్నావా సాతాన్ని ఎదిరించవచ్చు. జ్ఞానం నేర్చుకుంటున్నావు. నువ్వు పాటలు పాడుతున్నప్పుడు కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. కొంతమంది కష్టం వచ్చిన పాటలు పాడుకోరు. సంతోషం ఉన్నప్పుడు యెహోవా నామములాలించిన ఏదైనా జరిగితే ఇక చాలు, ఇక చేతులు పట్టేసిన పాట. కానీ కష్టాలు వచ్చినప్పుడు పాడు. బాగా కష్టం ఉన్నప్పుడు ఒక పాట, మంచి మంచి బ్రహ్మాండమైన పాట పాడు. ఆ పాటలోనే దేవుడు నీ కష్టాన్ని తీర్చగలడు, మాట్లాడగలడు. సో దేవుడు గొప్పవాడు కనుక మనల్ని ప్రేమించి ఈ జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎక్కువగా నువ్వేం ప్రార్థన చేసుకుంటావంటే, ప్రభా ఏ సమయంలో నేను ఎలా బిహేవ్ చేయాలి నాకు నేర్పించు. ఒకరితోటి ఎలా సంప్రదించాలి, ఒకరితో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఒకే రీతిగా నేను మాట్లాడకుండా నాకు కలిసి జ్ఞానం దయచి. నీ జ్ఞానంతో ఎన్నో ఆశ్చర్యకార్యాలు నీకు నీవే చేసుకోగలవు. యాకోబు రాసిన పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును. వినుటకు వేగిరపడువాడు, అది తెలివి. బైబిల్ గ్రంథం తెలివి నేర్పిస్తుంది. మనం నువ్వు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అవతల వాళ్ళంతా తెలుస్తుంది నీకు. నువ్వే మాట్లాడేసేసి, నువ్వే డామినేట్ చేసేసి నేను చెప్పిందే వినండి కాదు. వినడానికి వేగిరపడు, మాట్లాడటకు నిదానించువాడు. అది జ్ఞానం అండి. సరైన చెవి ఉంటే దేవుడు కూడా నీతో మాట్లాడు. ప్రార్థనలో ఒక్కొక్కసారి వెయిటింగ్ కనిపెట్టాలి. బడబడ 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 ప్రార్థన చేసి మేనని లేచిపోవడం కాదు. ఏదో పద్యం లేదు. నువ్వు ప్రార్థనలో నువ్వు ప్రశ్న వేసావు దేవునికి, ఒక విషయం గురించి చెప్తున్నావు అని, ఏం చెప్తాడో అని వినాలి. టెలిఫోన్ చేసేటప్పుడు నువ్వు వాళ్ళని మాట్లాడుకుంటున్నావు, అప్పుడు వాళ్ళ మాట కూడా నువ్వు వింటావు. మాట విని అలాగా అంటావు. అలాగే దేవుడు నీకు నేర్పిస్తాడు. పడబడ ఒక గంట ప్రార్థన చేసేసాను అని కాదు. అసలు నీ ప్రార్థన ఎంత వినపడింది, ఆయనకి ఎంత అంగీకారంగా ఉన్నది, నీ ప్రార్థన ఎంత ఇష్టంగా ఉంది. ఊరిని ప్రార్థన అంటే నేను చేసేసానంటే చేస్తున్నాను, కానీ ఆయన ఏమన్నాడని మాట్లాడట్లేదు. మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుని స్వరం వినట్లేదు. వినే చెవి నాకు ఇవ్వండి ప్రభువా, గ్రహించే హృదయం నాకు ఇవ్వండి అని ప్రార్థనలో ఆయా సమయాలను ఆగి ఆయన స్వరం కొరకు కనిపెట్టు. వాక్యం ద్వారా మాట్లాడవచ్చు. ఆయన నీ ప్రార్థన మీనింగ్ఫుల్ ప్రార్థన, అర్థంతో కూడిన ప్రార్థన. అది అలా ప్రార్థన చేసుకో. అప్పుడు నువ్వు చేసే ప్రార్థనలు అంగీకరించబడు. సాతాను మమ్ములను వెళ్ళనీయలేదు. వాడిక క్రియలు, యేసయ్య ఎందుకు వచ్చాడు? సాతాను క్రియలను లయపరచడానికి వచ్చాడు. సో దాని గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వాగ్దానం సరిపోద్ది మనకి. ఆ వాగ్దానం ద్వారా దేవుడు సమస్యను తీర్చగలడు. వెంటనే తీర్చవసరం లేదు. ఒక్కోసారి తీర్చకపోతే ఆయన నిరాకరించినట్టు కాదు. డిలే ఈజ్ నాట్ రిజెక్షన్. డిలే అంటే ఏంటంటే కొంచెం ఆలస్యం అంతే. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం బట్టి నీ ఇంకా కంగారు ఉండదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈరోజు కాకపోతే రేపొద్దునైనా నెరవేరుస్తాడు. దాని మీద ఆధారపడతాం. మోషేను కూడా ఎదిరించారంట. 2 తిమోతి 3:8. యన్నే యంబ్రే అనువారు, అది ఇంగ్లీష్లో జన్నే అండ్ జాంబ్రే. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఎక్కడ కనబడతారంటే మనకి నిర్గమాకాండం 7వ కనబడతారు. 11. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను. ఏం చేశాడంటే కర్రను పాముగా చేశాడు మోషే. పాముని మళ్ళీ కర్రగా చేశాడు దేవుని శక్తి వల్ల. సో ఇప్పుడు డూప్లికేట్ వాళ్ళు వచ్చారు. ఏం చేశాడంట ఫరో? మంత్రగాళ్ళని పిలిచాడట.
ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను గనుక. ఇప్పుడు జరిగింది వాట్ ఈస్ రియల్, అది జరిగింది. నిజమైనది ఏ శక్తి? మోషే దగ్గర ఉన్నదే నిజమైన శక్తి అని రుజువైపోయింది. అక్కడ వాళ్ళు ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? డూప్లికేట్ శక్తి ద్వారా మేము శక్తివంతులమే. కానీ మోషే ఏం చేశాడంటే దాన్ని ఎదిరించాడు. అహరోను కర్ర వాడి కర్రలను మృంగివేసేసింది. అది వీళ్ళు ఏం చేశారంటే వాట్ ఈస్ ట్రూత్, సత్యం ఏంటి బయట తీసుకొచ్చారు. ఈ రోజుల్లో జరుగుతున్నది వాళ్ళే ఎన్ఐఎంబ్రే అండి, సత్యమును ఎదిరించువారు. ఈ దినాల్లో చాలామంది డూప్లికేట్ పాస్టర్స్ ఉన్నారు. ఈ డూప్లికేట్ పాస్టర్స్ యొక్క స్పిరిట్ని మనం ఎదిరించగలిగిన శక్తి ఉంది. అదే వాళ్ళు సాధన చేసేది, ఎదిరింపు. ఈ మోషేని ఎదిరించే వాళ్ళని వీళ్ళే కాదు, కోరహు, దాతాను, అబీరాము. మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? మేము పరిశుద్ధులం కాదా? ఎవరు ఎదిరిస్తున్నారంటే మాతో దేవుడు మాట్లాడడం లేదా? వాళ్ళు ఎదిరించేది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం. లేవికి మునిమనుమడును కహాతునకు మనుమడును ఇస్హారు కుమారుడు నగు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పేరేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే. గర్వం ఎందుకు వచ్చింది వాళ్ళకి? దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు కనుక. ఎంత డేంజర్! దేవునితో మాట్లాడేవాడు ఎలా ఉండాలి? నిజంగానే దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు కానీ ఏమొచ్చింది వీళ్ళకి? గర్వం వచ్చింది. సాతాను ప్రధాన దూత, అందరికంటే ఎక్కువ, మరి శక్తి కలిగిన వాడే. ఏమొచ్చింది అతనికి? గర్వం వచ్చింది. ఆ సాతాన్ని వీళ్ళని పట్టుకున్నాడు. సాతాను మోషేని ఎలా ఎదిరిస్తున్నాడు చూడండి. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి. సో దేవుని సేవకుల్ని మాటమాటికి వేరే రూపంలో ఎదిరిస్తాడు. ఎవడో వచ్చి గబుక్కుని ఎదిరిస్తూ ఉంటాడు. మాకు తెలిసినండి, మాకు తెలీదా? మేము ప్రార్థన చేయట్లేదా? మేము ప్రార్థన చేస్తాం. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే. ఇది వాళ్ళ పరిశుద్ధులు, అందరూ పరిశుద్ధులే. ఏంటి మీరు చెప్పేది? మిమ్మల్ని మీరు ఎంత హెచ్చించుకుంటున్నారు? అందరికీ రుచికరంగానే ఉన్నాయి ఈ మాటలు. యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొని మీరెందుకు హెచ్చించుకుంటారు అంటే వీళ్ళకి హెచ్చింపు కావాలి. వీళ్ళ మాటల్లో తెలిసిపోతాం. హెచ్చుదల కావాలి వాళ్ళకి, ఇంక కొంచెం గొప్పతనం కావాలి. అందరిలో నేనంటే నేనే అనిపించుకోవాలి. 22వ వచనం. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను. అసలు బైబిల్లో ఉన్న ఆశ్చర్యాలన్నిటికంటే పెద్ద ఆశ్చర్యం ఇది. భూమి నోరు తెరవడం, సింహాల నోరు తెరవడం, లేకుంటే ఎలుగుబండి నోరులు తెరవడం, మనుషుల నోరులు తెరవడం ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు తెరిచారు నోరు? భూమి. అసలు ఇంతకంటే ఆశ్చర్యకరంగా ఎక్కడ లేదన్నట్టు ఉంది. భూమి నెరవేర్చిందంట. వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులను అందరినీ వారి సమస్త సంపాద్యం గుడారముల దగ్గరే ఉన్నారు. వాళ్ళు గుడారములతో పాటు లోపలికి వెళ్ళిపోయారు. అంతే. ఎంత భయంకరమైన కార్యం దేవుడు అలా చేశాడు. సోదరులారా, మనల్ని సాతాను ఎదిరిస్తున్నాడు తెలుసుకోవాలి. యెహోషువ ఇశ్రాయేలును నడిపిస్తూ ఉన్నాడు. వారు ఎరికో దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ సంఘటన జరిగింది. అక్కడ వరకు వాళ్ళు చాలా బలశూరులై చాలా జయాలు సంపాదిస్తున్నారు. అకస్మాత్తుగా ఓడిపోయారు. ఎక్కడ ఓడిపోయారు? హాయి పట్టణం మీద ఓడిపోయారు. ఇంకా సాకిలు పడవలసి వచ్చింది. ఇక్కడ యెహోషువ కూడా సాకిలు పడవలసి వచ్చింది. అక్కడ మోషే సాకిలు పడ్డాడు, ఇక్కడ యెహోషువ సాకిలు పడ్డాడు. ప్రభువా, ఏమిటిది? మేము అనుకున్న కార్యం జరిగిపోయింది అంటే దేవుడు ఏమంటున్నాడంటే పాపం జరిగింది మీలో. ఏంటి ఆ పాపం? ఆకాన్ అనేవాడు ఏం చేశాడు? వద్దన్న దానిని ముట్టాడు. సాతాను ఎలా ఎదిరిస్తున్నాడు? అనవసరంగా వీళ్ళు కొంతమంది చనిపోయారు యుద్ధంలో. సాతాను యొక్క ఎదిరింపు ఇది. మనం ప్రార్థన చేయవలసి. ప్రభువా, ఎవరిలో చిన్న పాపం కూడా ఉండనివ్వు. అందుకని ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేయమంటాను నేను. ఒక్కొక్కరి కొరకు. వాళ్ళు వెరితనంగా చేయొచ్చు, చిలిపితనంగా చేయొచ్చు, లేకుంటే అంత ఎక్స్పెక్ట్ చేయరు. కానీ సాతాను వారి ద్వారా ఎదిరించి
సంఘాన్ని ముందుకు సాగకుండా ఆప్ చేసేస్తాడు. సాతాను ఎదిరింపులు. ఈ సాతాను ఎదిరింపులను తిరిగి మనం ఎలా ఎదిరించగలం? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. నువ్వు దేవునికి లోబడు, ప్రతి విషయంలో దేవునికి లోబడకుండా ఊరిని ఎదిరించి ప్రయోజనం లేదు. సాతాను ఎట్లాగా నేను ఎదిరిస్తాడు, సాతాను ఎట్లా నేను బలహీనపరుస్తాడు, అది మనం తెలుసుకోవాలి. ఒక ఆయన దేవుని సేవకుడు ఒక హోటల్కి వెళ్ళాడంట. హోటల్కి వెళ్ళినప్పుడు అది ఇది తెప్పించుకున్నాడు. అంతరంగంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే తీసుకొచ్చారో ఆ అబ్బాయితో మాట్లాడు. ఇతడు మాట్లాడితే ఏమనుకుంటాడు, యజమాయిషి చూస్తే నన్ను ఏమనుకుంటారు అని చెప్పలేకపోతున్నాడు. కానీ బుకింగ్ చేశాడు, బిల్లు ఇచ్చేసాడు, వెళ్ళిపోతున్నాడు. మధ్యలో జ్ఞాపకం వచ్చిందంట, అరే నేను ఎంత తప్పని చేశాను, ఎందుకలా పిరికితనంగా ఉన్నాను, నేను ఎందుకు ఇలా చెప్పలేకపోయాను, ఆయన ఇప్పుడు వెళ్తే చెప్తాను అని మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు ఆ సర్వర్ ఏడండి అని అడుగుతున్నాడంట. అరే ఇప్పుడే అతడు పిస్టల్ పెట్టుకుని కాల్ చేసుకున్నాడు. ఇప్పుడే అకస్మాత్తుగా గుండెలు పగిలిపోయాయంట. దేవుడు లోపల నాకేం చెప్తున్నాడు, ఏం చేశాను నేను అప్పుడే చెప్పుంటే ఏమైంది, అతడు ప్రాణం కాపాడబడి ఉండేది, రక్షించబడి ఉండేవాడు. దేవుని యొక్క ప్రేరేపణ ఏంటో తెలుసుకోకపోతే అట్లాగే. సాతాను నేను ఎలా ఎదుర్కొంటున్నాడంటే చెప్పదాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు చెప్పొద్దు, ఇది సమయం కాదు, ఆయన అందరూ ఉన్నప్పుడు నువ్వేం చెప్తావులే అని నేను పిరికిదానిగా చేస్తున్నాను. పిరికి వారికి పరలోక రాజ్యం లేదు. ఎందుకు పిరికిదాను? బస్సులోను, ట్రైన్లోను, లేకుంటే బస్ స్టాండ్లోను నీకు ఏదైనా చెప్పాలి, పక్క వాళ్ళకి చెప్పాలి. నేను నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ గురించి దేవుడు నేను అడగడం. సో కొంతమంది దగ్గరికి మీరు వెళ్ళాలి. ఆ ఊరు ఈ ఊరు ఇంతకుముందు వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళలేదు. కానీ వెళ్ళకుండా చేసేది ఏంటో మీకు అర్థం కావట్లేదు. పౌలు చెప్తున్నాడు, సాతాను మమ్మల్ని వెళ్ళనీయలేదు. నువ్వేలా పరిశుద్ధాత్మకు నువ్వు ఇదేదో చూపిస్తున్నావా? దేవుడు ఏదో ప్రేరేపిస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ, సైతాన్ ప్రేరేపణ. ఏది పరిశుద్ధాత్మ ప్రేరేపణ, ఏది సైతాన్ ప్రేరేపణ నువ్వు గమనించలేని స్థితిలో ఉంది. కొన్ని టీవీ వర్తమానం ఎలా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సమాధానం లేని సమయంలో సమాధానం అని మోసగించు ప్రవక్తలు. ఈ దినాల్లో క్రైస్తవులను మోసం చేసే పద్ధతి సాతానుడు ఎదిరిస్తాడు. మనం ఏం తెలుసుకోవాలంటే సాతాను యొక్క ఎదిరింపులను మనం తెలుసుకొని తిరిగి ఎదిరించాలి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, విషయముగా మాకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యాల కొరకు నీకు వందనాలు. మా హృదయాల్లో నీ వాక్యం పనిచేయనట్లుగా, వాక్యం ద్వారా మేము గ్రహింపును పొందుకున్నట్లుగా గ్రహించు, జ్ఞానం దయచేయండి. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.